హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మనం తెలుగు క్లాసెస్లో భాగంగా 7th క్లాస్లోని ఫైనల్ 2 లెసన్స్ అంటే 11-12 లెసన్స్, సెమిస్టర్ 2లోని 11-12 లెసన్స్ గురించి తెలుసుకుందాము. ఓకేనా? సో ప్రీవియస్ వీడియోస్లో మనం తెలుగు 3rd, 4th, 5th, 6th అండ్ 7th ఇక్కడ వరకు అయితే కంప్లీట్ చేసాము 10 లెసన్స్. అండ్ తర్వాత ఇంగ్లీష్ కూడా 3rd, 4th, 5th, 6th స్టార్ట్ చేయాలండి. తెలుగు తర్వాత 6th స్టార్ట్ చేసేద్దాము ఇంగ్లీష్. అండ్ తర్వాత సైకాలజీలో ఫస్ట్ చాప్టర్ పెరుగుదల వికాసానికి సంబంధించిన చాప్టర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. అండ్ సెకండ్ చాప్టర్ వైయక్తిక భేదాలలో ఒక ప్రజ్ఞ వరకు అయ్యింది. ఓకేనా? సో ఇంకా మన ఛానల్ని సైన్స్ 3rd, 4th, 5th, 6thలో 3 లెసన్స్ అయిపోయాయి. ఓకేనా? సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? సో 11th లెసన్ వచ్చేసి బాలచంద్రుని ప్రతిజ్ఞ. ఓకేనా? సో దీని ప్రక్రియ వచ్చేసి ద్విపద. ఇతివృత్తం వచ్చేసి శౌర్య పరాక్రమలు. ఓకేనా? ఉద్దేశం ఏంటో చూద్దాము. భారతదేశ చరిత్రలో రాజ్యాకాంక్షతో జరిగిన యుద్ధాలు కొన్ని, ధర్మాన్ని రక్షించడం కోసం జరిగిన యుద్ధాలు మరికొన్ని. ఇలా ధర్మం వైపు నిలిచిన వారికి కొన్ని కష్టాలు ఎదురైనా చివరగా విజయాన్ని సాధించడం చూడవచ్చు. అలా ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం ఉద్దేశం. నేపథ్యం వచ్చేసి పల్నాటి రాజ్యం పొలిమేరల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఓకేనా? పల్నాటి రాజ్యం పొలిమేరల్లో యుద్ధ వాతావరణం ఏర్పడిందంట. ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నాడు. ఓకేనా? ఈ బాలచంద్రుడు వచ్చేసి చిన్నపిల్లవాడు బొంగరాలాట ఆడుతున్నాడు. నైపుణ్యంతో కూడిన ఆట అందరినీ ఆకట్టుకుంటుంది. అమ్మలక్కలందరూ చుట్టూ చేరి చూస్తూ ఆనందిస్తున్నారు. ఒక బొంగరం పొరపాటున అన్నమ్మ అనే ఆమెకు తగిలింది. ఓకేనా? సో ఇతను బాలచంద్రుడు నైపుణ్యంతో బొంగరం ఆట ఆడుతున్నాడు అనమాట. అందరినీ అదే ఆకట్టుకుంది. సో అక్కడ అమ్మలక్కలందరూ చుట్టూ చేరి ఆ ఆటను వీక్షిస్తూ ఆనందిస్తున్నారు. సో పొరపాటున అన్నమ్మ అనే ఆమెకు ఆ బొంగరం తగిలిందనమాట. ఆమె కోపంగా, నీ పౌరుషం బొంగరాలాటలో కాదు, యుద్ధ భూమిలో చూపించు, పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని అంది. వెంటనే బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధ రంగమునకు బయలుదేరి తల్లి దీవెనలు తీసుకునే సందర్భంలోనిది. సో ఈ పాఠ్యాంశం అనేది ఈ నేపథ్యం. అంటే ఆమె తిట్టిన తర్వాత ఆమె అలా పౌరుషాన్ని ఇక్కడ కాదు, బొంగరాళ్ళు కాదు, యుద్ధంలో చూపించు, నీ పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని చెప్తే వెళ్ళి తన అమ్మకు యుద్ధానికి వెళ్తాను అని తల్లి దీవెనలు తీసుకుంటున్న సందర్భంలో ఈ పాఠం. ఓకేనా? బాలచంద్రుడి ప్రతిజ్ఞ. సో దీన్ని ఎవరు రచించారు అంటే శ్రీనాథుడు. ఓకేనా? శ్రీనాథుడు రచించినది బాలచంద్రుడి ప్రతిజ్ఞ. సో ఇతని కాలం వచ్చేసి 1385 నుంచి 1475 వరకు. ఓకేనా? శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు. వీరు రాసిన చాటు పద్యాలు ఆంధ్రదేశం అంతటా ప్రసిద్ధి పొందాయి. భరతురాటి చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండకం, హరవిలాసం, పల్నాటి వీరచరిత్రము, క్రీడాభిరామం మొదలైనవి రచించారు. వీరికి కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. ఈ పాఠ్యభాగం పల్నాటి వీరచరిత్రలోనిది. ఓకేనా? సో ఇది రచించినది శ్రీనాథుడు. బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశంలో రచించినది శ్రీనాథుడు అనమాట. ఓకేనా? సో ఇతను రాసిన చాటు పద్యాలు, చాటు పద్యాలకు ప్రసిద్ధిగాంచాడు అనమాట. సో ఇతను రాసిన చాటు పద్యాలు వచ్చేసి ఆంధ్రదేశం అంతటా ప్రసిద్ధి పొందాయి. భరతురాటి చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీరచరిత్రము, క్రీడాభిరామము మొదలైనవి రచించారనమాట. సో ఈ ప్రస్తుత పాఠ్యభాగం వచ్చేసి పల్నాటి వీరచరిత్రలోనిది. ఓకేనా? సో ఈ శ్రీనాథుడికి బిరుదు ఏముంది అంటే కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. ఓకేనా? కవి సార్వభౌముడు. సో బాలచంద్రుని ప్రతిజ్ఞ అని తల్లి పలికిన ననియే బాలుండు భయమేల గొల్పదే భామని విపుడు నలగాముండెరుంగును నాదు శౌర్యంబు ప్రళయ కాలము నాటి భైరవ రీతి సైంధవద వేల సాహస స్ఫూర్తి విజయుడు రణములో విహరించునట్లు కౌరవసేనలో గదబట్టి దూరి వడముడి రణమున వ్రాలిన ఎట్లు వాయుపుత్రుడు లంక వడితోడంజొచ్చి భస్మంబు గావించు ప్రబలి నభంగి రాక్షస రణములో రామచంద్రుండు వీర పరాక్రమ విధి చెందినట్లు జలది మధ్యంబున సారెకు దిరుగు మందర శైలంబు మాడ్కిన్ దోంపంగా ఫాలాక్షుండతి రౌద్రపటిమ మీరంగా
త్రిపురముల్ గాలిచి తీర్చినయట్లు స్థావర జంగమ సకల వస్తువుల ప్రళయాబ్ది ముంచంగన్ బరగిన రీతి కామధూపదళము గడగడ వనక విక్రమక్రమ శక్తి విడివడచొచ్చి పృథ్వీపై పీనుంగు పెంటలు గాంగా విహరింతు మదిలోన వేడుక కొలది ఉర్వీషు దళముల కురుమణిపిడుగా గర్వించు పగవారి కంటిలో నెరుస ఎదురెవ్వరే నాకు నీ భువిలోన నలగాము బలముల నలి చేసి వండంగ తరిగిన వడుపున నరికి నెత్తురు మడుగులు నిండంగ జేతు దహనుని కడ్డంబే దట్టమౌ వనము బడబాగ్ని నార్చునే పాధోదించి భయదమౌ పులికిని పశుగణం బెదిరే. ఓకేనా. సో చాలా చెప్పాడనమాట మన శ్రీనాథుడు, సారీ బాలచంద్రుడు కదా. సో ఒకసారి సారాంశం చూద్దాం. ఇంకా చెప్పాడు. ఎస్. స్వాతి కొక్కెర గుంపు సాళ్వంబు కెదురే జింకల కదుపులు సివ్వంగి కీడే చిన్న మిరియమునన్ చెడునే కారంబు బాలుండనని నన్ను భావింపవలదు అనిన బాలుని మాట కైతమ్మ పలికే. ద్విపద అంటే 2 పాదాలు గల పద్యం. ఇది గానయోగ్యమైనది. సో ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? ద్విపద కదా. సో ఈ ద్విపద వచ్చేసి ఏంటి? ద్విపద అంటే 2 పాదాలు గల పద్యం అన్నమాట. ఓకేనా. ఇది గానయోగ్యమైనది. సో ఒక పద్యంలో 4 పాదాలు ఉంటాయి మామూలుగా, కానీ ద్విపదకు మాత్రం 2 పాదాలే ఉంటాయి. ఓకేనా. సారాంశం చూడండి ఒకసారి. యుద్ధానికి పోవద్దని పలికిన తల్లి ఐతమ్మతో బాలచంద్రుడు ఇలా పలికాడు. నన్ను ఎందుకు భయపెడతావు? నా పరాక్రమం నలగామ రాజునకు తెలుసు. ప్రళయకాలంలో కాలభైరవుని వంటి వాడిని. సైంధవుని చంపే వేళ అర్జునుడు యుద్ధంలో విహరించినట్లుగా విహరిస్తాను. కౌరవ సైన్యంలో గద పట్టుకుని భీముడు యుద్ధం చేసినట్లుగా చేస్తాను. హనుమంతుడు లంకలోకి వేగంగా ప్రవేశించి లంక దహనం చేసినట్లుగా చేయగలను. శ్రీరామచంద్రుని వలె రాక్షసులతో యుద్ధం చేసి వీరత్వానికి ప్రతీకయే నిలుస్తాను. దేవదానవులు సముద్రాన్ని చిలికినప్పుడు సముద్రం మధ్యలో మందర పర్వతం ఆధారమై నిలిచినట్లు నిలుస్తాను. ఫాలాక్షుడు గొప్ప శౌర్య పరాక్రమం ఉట్టిపడేటట్లు త్రిపురాసురుడితో యుద్ధం చేసినట్లు చేస్తాను. శివుడు కోపంతో త్రిపురాలను కాల్చినట్లు చెలరేగుతాను. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎలా అంటే శ్రీరామచంద్రుని వలె రాక్షసులతో యుద్ధం చేసే వీరత్వాన్ని ఎవరితో పోల్చారంటే శ్రీరామచంద్రుడు. లంకలోకి వేగంగా ప్రవేశించి ఎవరిలాగా అంటే హనుమంతుడిలాగా. అంటే కౌరవ సైన్యంలో గద పట్టుకొని భీముడు యుద్ధం చేస్తున్నట్లుగా. అంటే ఎవరిలాగా యుద్ధం చేస్తున్నట్లుగా అంటే భీముడు యుద్ధం చేస్తున్నట్లుగా. నెక్స్ట్ పరాక్రమం ప్రళయకాలంలో కాలభైరవుని వంటి వాడిని. సో తనను తానుగా కాలభైరవుడు అని చెప్పుకున్నాడు. ఓకేనా. సైంధవుని చంపే వేళ అర్జునుడు యుద్ధంలో విహరించినట్లు విహరిస్తాను. కౌరవుడు గద పట్టుకున్నట్లు కౌరవ సైన్యం గద పట్టుకొని భీముడు యుద్ధం చేసినట్లు చేస్తాను. హనుమంతుడు లంకలో వేగంగా ప్రవేశించి లంకా దహనం చేసినట్లు చేయగలను. శ్రీరామచంద్రుడి వలె రాక్షసులతో యుద్ధం చేసి వీరత్వానికి ప్రతీకయే నిలుస్తాను. దేవదానవులు సముద్రాన్ని చిలికినప్పుడు సముద్రం మధ్యలో మందర పర్వతం ఆధారపై నిలిచినట్లు నిలుస్తాను. ఓకేనా. మందర పర్వతం లాగా నేను ఆధారంలా ఉంటాను అని చెప్తున్నాడు. ఫాలాక్షుడు గొప్ప శౌర్య పరాక్రమం ఉట్టిపడేటట్లు త్రిపురాసురునితో యుద్ధం చేసినట్లు నేను కూడా చేస్తాను అంటున్నాడు. ఓకేనా. శివుడు కోపంతో త్రిపురాలను కాల్చినట్లు చెలరేగుతాను. మహాశివుడు ప్రళయకాలంలో భూమండలాన్ని సముద్రంలో ముంచినట్లు యుద్ధంలో సైన్యాన్ని నశింపచేస్తాను. నలగామరాజు సైన్యం గడగడ వణికేటట్లు గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శిస్తాను. యుద్ధ రంగంలో శత్రు సైన్యం కుప్పలు తెప్పలుగా పడేటట్లు నా మనసు ఆనందపడేటట్లు విహరిస్తాను. మహారాజు సైన్యం పాలిట ఉరుములు లేని పిడుగునవుతాను. గర్వించే సైన్యానికి కంటిలో నలుసునై వేధిస్తాను. ఆ సమయంలో నన్ను ఈ భూమిపై ఎదురించే వారెవరున్నారు? నలగామరాజు బలగాన్ని తుక్కుగా చేస్తాను. వంట చేసేటప్పుడు కూర ముక్కలు తరిగినట్లు తరుగుతాను. వామ్మో. యుద్ధంలో రక్తం అడుగులు కట్టిస్తాను. దావాగ్ని దహనం చేయడానికి
అడవి అడ్డమా, బడబాగ్ని సముద్రం ఆర్పగలదా, భయంకరమైన పులిని జంతు సమూహం ఎదురించగలదా, డేగను కొంగలు అడ్డుకోగలవా, వేగంలో శివంగికి జింకల సమూహం సాటి అవుతుందా, మిరియపు గింజ చిన్నదైనా కారం చెడుతుందా అని బాలచంద్రుడు పలికాడు. సో చూడండి ఎన్ని ఎన్ని అంటే ఎలా పోల్చుకున్నాడో చూడండి తనను తాను కదా. సో నీవు నన్ను చిన్న బాలునిగా భావించవద్దని తల్లితో చెప్తాడనమాట. ఓకేనా, నన్ను చిన్నపిల్లోడు అనుకుంటున్నావా, ఒక్కసారి అడుగు పెడితే అని డైలాగ్స్ అనమాట. ఇవన్నీ డైలాగ్స్ కదా. సో ఎవరంట, బాలచంద్రుడు. ఓకేనా, ఎస్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక గీతం ఇచ్చారు. విశ్వభారత వీర లేవోయి, ప్రగతి పదముల వెంట పదవోయి, స్వాతంత్ర వీరుండు రాణా ప్రతాపుండు, నీ జాతి వాడురా ప్రళయాగ్ని వీపురా, వీరాభిమన్యుండు పలనాటి బాలుండు, నీ సహోదరులారా లయఝంజ వీపురా, ధీర ఝాన్సీ రాణి నీ వీరమాతరా, కాకతి రుద్రమ్మ నీ సోదరేనురా, మగువ మాంచాల నీ బంగారు వదినరా, వీర వంశము నీ వీర రక్తమురా, 14 భువనాల నిన్నడ్డు మునగాడు, లేడురా జగదేక వీరుడవు నీవెరా, శివ సముద్రమువై బడబాగ్ని జ్వాలవై లంఘించి వెలుగరా లోకాల నేలరా. సో క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. గేయంలో స్వతంత్ర వీరుడెవరు అంటే రాణా ప్రతాపుడు. కవి వీరాభిమన్యుతో ఎవరిని పోల్చాడు అంటే పలనాటి బాలుడితో పోల్చాడనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గేయంలో వీర వనితల పేర్లు ఝాన్సీ రాణి, రుద్రమ్మ. ఓకేనా. కవి ఎవరికి ప్రేరణ కలిగిస్తున్నాడంటే భారత వీరులకు. ఓకేనా. నెక్స్ట్ భాషాంశాలు చూడండి. అర్థాలు: భస్మం అంటే బూడిద, జలధి సముద్రం, జలధి అంటే సముద్రం, శైలము అంటే కొండ, పృథ్వీ అంటే భూమి కదా. ఎస్. నెక్స్ట్ అర్థాలను జతపరచండి. ఇంకా కొన్ని ఇచ్చాడు. మది మనస్సు, ఉర్వీషుడు అంటే మహారాజు, ఉర్వి అంటే భూమి, ఉర్వికి ఈషుడు అంటే రాజు కదా, మహారాజు. దళము సైన్యము, విక్రమము అంటే పరాక్రమం, సంతోషం వేడుక, వనము అడవి, దహనుడు అగ్ని. ఓకేనా. సో ఇవన్నీ అర్థాలు. సో నెక్స్ట్ పర్యాయ పదాలు చూడండి. సమరం రణం యుద్ధం, వహ్ని జ్వలనం అగ్ని. ఓకేనా. సముద్రం అంబుది ఉదది, పసిడి కనకం బంగారం, భూమి ధరణి అవని. సో ఇవి ప్రకృతి వికృతులు చూడండి. పుత్రుడు బొట్టె గుర్తుండాలి, పుత్రుడు బొట్టె. రాక్షసుడు రక్కసుడు, పృథ్వీ పుడమి, పశువు. ఓకేనా. వ్యతిరేకాలు: భయం అభయం లేదా ధైర్యం, న్యాయం అన్యాయం, భువి ఆకాశం, జయం అపజయం లేదా ఓటమి. ఓకేనా. సో ఇవన్నీ వ్యతిరేకాలు. నెక్స్ట్ వచ్చేసి వ్యాకరణ అంశాలు చూడండి. గచడవ దేశ సంధి గురించి ఇచ్చాడు. ఎలా విడదీయాలో చూడండి. ఇక్కడ గీత గీసిన పదాలను విడదీయమని చెప్పాడు. గొప్పవాడు ప్లస్ కదా, గొప్పవాడు గదా. నిజము తెలిసి అంటే నిజము ప్లస్ తెలిసి. కొలువు చేసిరి, కొలువు ప్లస్ చేసిరి. పాలు ఓక, పాలు ప్లస్ పోక. సో ఈ ఉదాహరణలన్నీ గమనిస్తే ప్రథమా విభక్తి ప్రత్యయాలైన డు, ము, ఊలు పూర్వపదం చివర ఉన్నాయి కదా. ఎస్. సో ఇక్కడ పూర్వపదం అంటే ఏంటి, ఇదే కదా పూర్వపదం అంటే. గొప్పవాడు ప్లస్ కదాలు, గొప్పవాడు పూర్వపదం. సో ఇక్కడ అంతా లాస్ట్కి ఎండింగ్కి ఏమున్నాయి, డు, ము, ఊలు ఉన్నాయి కదా. సో ఇవన్నీ ప్రథమా విభక్తులు. పరుషాలైన కచట తపలు పరపదం మొదటగా ఉన్నాయి. పరపదాలలో ఏమున్నాయి, కచట తపలు ఉన్నాయన్నమాట. అప్పుడు వాటి స్థానంలో గసడదవలు ఆదేశంగా వస్తాయి. అంటే సంధి జరిగిన తర్వాత పదం కలిసినప్పుడు ఏమవుతుంది, కచట తపలు ప్లేస్లో గసడదవలు ఆదేశంగా వస్తాయి. ఒకానొక సమయంలో గసడదవలు రాకపోతే అవే రూపాలు యథాతథంగా ఉంటాయన్నమాట. ఓకేనా. ఇలా 2 విధాలుగా సంధి జరగడాన్ని గసడదవ దేశ సంధిలో గమనించవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సప్తమి విభక్తి. సరయు నదీ తీరం అందు కోసల దేశం కలదు, సరయు నదీ తీరం నందు కోసల దేశం కలదు. చాణక్యుడు మాటల యందు నేర్పరి, కాశీ నందు గంగా నది ఉంది. తల్లికి పిల్లల యందు అనురాగం ఉంది, గరుత్మంతునికి తల్లి యందు భక్తి ఉంది. సో అది యందు, అందు నన్ కదా, అందు నన్. సో ఇలా అందు వస్తే ఏంటి, సప్తమి విభక్తి కదా. పై పట్టికను గమనిస్తే అందు అనే ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చింది. ఇలా వాక్యంలోని కొన్ని పదాల మధ్యన చేరే అందు నన్ అనే ప్రత్యయాలను సప్తమి విభక్తిగా
చెప్పవచ్చు. సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించడాన్ని గురించి చెప్పేటప్పుడు సప్తమి విభక్తిని ఉపయోగిస్తారు కదా. నెక్స్ట్ ఖాళీలను పూరించండి. సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు. ఓకేనా. వాయుపుత్రుడు వాయువు యొక్క పుత్రుడు షష్ఠి తత్పురుషం. మా ఇల్లు మా యొక్క ఇల్లు. నా పుస్తకం నా యొక్క పుస్తకం. తల్లి మనసు తల్లి యొక్క మనసు. రాజు సైన్యం రాజు యొక్క సైన్యం. ఇవన్నీ షష్ఠి తత్పురుష సమాసాలు. నెక్స్ట్ వచ్చేసి సంధి పదాలను విడదీసి రాయండి. ప్రళయాబ్ది ప్రళయ ప్లస్ అబ్ది. భయమేల భయము ప్లస్ ఏల. బాలుడని బాలుడు ప్లస్ అని. బడబాగ్ని బడబా ప్లస్ అగ్ని. నీవిప్పుడు నీవు ప్లస్ ఇప్పుడు. వ్రాలిన ఎట్లు వ్రాలిన ప్లస్ అట్లు. తీర్చిన ఎట్లు తీర్చిన ప్లస్ అట్లు. ఎదురెవ్వరు ఎదురు ప్లస్ ఎవ్వరు. బాలుడనని బాలుడను ప్లస్ అని. పశుగణం వెదురే పశుగణంబు ప్లస్ ఎదురే. సో ఇవన్నీ కూడా సంధిని విడదీయడం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చమత్కార పద్యం ఒకటి ఇచ్చారు చూడండి. ఎస్. తోక వెనకాల నుండును టీ కప్పు నుండు మండు టెండల నుండును. టీ కప్పున నుండు మండు టెండల నుండు. మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండును. అద్దిరబన్నా. ఓకేనా. సో ఈ పద్యంలో తోక వెనకాల టీ కప్పులో మండు టెండలు మోకాలుకు ముందు. తర్వాత ఆకాశం పైన ఏముంటుందని అడిగారు. ఇది ఒక చమత్కార పద్యం. పైకి అలా కనబడుతున్న పద్యంలో సమాధానం ఉంది. తోక ఎప్పుడూ వెనకాలే టీ కప్పులో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదవండి, మీకు పద్యం చమత్కారం అర్థమవుతుంది. సో తోక వెనకాలనే ఉంటుంది, టీ కప్పులో ఉంటుంది, మండు టెండలు ఉంటాయి, మోకాలు ముందు ఉంటుంది. ఓకేనా. ఆకాశం పైన ఉంటుంది. అద్దిరబన్నా. ఓకేనా. నెక్స్ట్ నండూరి రామకృష్ణాచార్యులు ఏమని చెప్పారంటే సాహితీ తరంగ సంగీత రసధుని తెలుగు భాష. సాహితీ తరంగ సంగీత రసధుని తెలుగు భాష. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏకాగ్రత. ఓకేనా. ఈ స్టోరీ మనకు అందరికీ తెలిసిందే కదా. హస్తినాపురంలో విలువిద్య శిక్షణ పొందిన రాకుమారులు ధనుర్బాణాలు ధరించి నిల్చున్నారు. దూరంగా చెట్టు, దాని మీద పక్షి బొమ్మ ఉంది. ద్రోణుడు ముందుగా ధర్మరాజుతో రాకుమార చెట్టును గమనించు, నీకేం కనబడుతున్నాయి అని అన్నాడు. పక్షితో పాటు చెట్టు కొమ్మలు ఆకులు కూడా కనబడుతున్నాయని ధర్మరాజు సమాధానం ఇచ్చాడు. తర్వాత దుర్యోధనుడు, భీముడు మొదలైన శిష్యులందరినీ అదేవిధంగా ద్రోణుడు అడిగాడు. వారు కూడా తమకు అన్నీ కనబడుతున్నాయని చెప్పాడు. తర్వాత వచ్చాడు మన హీరో, ఎవరు? అర్జునుడు. ద్రోణుడు అర్జునుడితో నీకు చెట్టు కనబడుతున్నదా అని ప్రశ్నించాడు. లేదని సమాధానం చెప్పాడు. మరి కొమ్మలు ఆకులు లేదు అని చెప్పాడు. పక్షి అంటే లేదు అని చెప్పాడు. మరి నీకేం కనిపిస్తుంది అంటే పక్షి కన్ను అని చెప్పాడు. అంటే లక్ష్యాన్ని ఛేదించు అని ద్రోణుని నోటి నుండి మాట వచ్చేలోపు అర్జునుడు విడిచిన బాణం పక్షి కన్నును తాకింది. ఆ ప్రాంగణం అంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయిందనమాట. ఆనందంతో శిష్యుని ఏకాగ్రతను మెచ్చి గురుద్రోణుడు ఆశీర్వదించాడు. సో ఇది భారతంలోని కథ. భారతంలోని ఈ ఇతివృత్తాన్ని గమనిస్తే అర్జునుడు తన దృష్టిని పూర్తిగా చేస్తున్న పని మీదే కేంద్రీకరించాడు. అలా మనస్సు ఒకే విషయాన్ని గురించి నిలకడగా ఆలోచించడమే ఏకాగ్రత. భూతద్దం ద్వారా సూర్యరశ్మి ఒకే చోట కదలకుండా ఉంచితే అది చెక్కను క్షణాల్లో కాల్చగలుగుతుంది. కానీ నేరుగా తాకే సూర్యరశ్మి ఆ చెక్కను కాల్చలేదు. అదేవిధంగా సాధారణమైన స్థితిలో మన ఆలోచన శక్తి చెల్లాచెదురై ఉంటుంది. అదే ఆలోచన శక్తిని మనం ఒకే విషయంపై ఉంచినప్పుడు త్వరగా నేర్చుకోగలుగుతాము. ఓకేనా. ఇది మనసుకు సంబంధించింది. మనసు ఒకే విషయంపై ఏకాగ్రతతో ఉండటాన్ని అభ్యాసం చేస్తే అన్ని విద్యలలోనూ రాణించగలుగుతారు. ఏ రంగంలోనైనా విజయం సాధించగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 12th లెసన్ స్ఫూర్తి ప్రదాతలు. ఓకేనా. సో ఇది అసలు షార్ట్ కట్ చెప్పడానికి రాదు, అలా అని చెప్పి వదిలేయడానికి రాదు. సో దీన్ని కంప్లీట్గా చదవాల్సిందే. ప్రతి లైన్ బిట్లా అనే అనిపిస్తుంది కదా. సో చదువుదాం, తప్పదు. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. సో తన కాలం వచ్చేసి 1841 to 1909. భక్తులు కోరిన కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధి పొందిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి ఒక ఆవిడ పయనమై వెళ్తున్నారు. ఆ ప్రయాణంలో ఆమెకు ఒక పెండ్లి బృందం ఎదురుపడింది. ఆ సమూహంలో సో ఈమె ఏంటంటే ఎవరికైనా సరే లేదు అనకుండా ఖచ్చితంగా తన ఇంటికి పిలిచి మరి అన్నపూర్ణాదేవిలాగా అన్నం పెట్టేది అనమాట. అంటే మళ్ళీ ఎవరితోనో చేయించి కాదు, తనే స్వయంగా తన చేతులతో భోజనం చేసి పెట్టి వాళ్లకు వడ్డిస్తుంది అనమాట. అంటే
తన ఇంటి పేరు నిత్యాన్నదాన అంటే నిత్యాన్నం చేసే ఇల్లు లాగా మారిపోయిందనమాట అలా ఆమె చేస్తున్న పనికి. సో అలా ఒకసారి బ్రిటిష్ ప్రభుత్వంలోని తహసీల్దార్ ఆకలితో ఆవిడ ఇంటికి వచ్చారనమాట. సో అప్పుడు దురదృష్టవశాత్తు ఆమె ఇంట్లో ఆ సమయానికి కూరగాయలు నిండుకున్నాయి, అంటే లేవు. అప్పుడు ఏం చేయాలి? ఆమె ఆవరణలో కొన్ని గరిక వేళ్లతో పచ్చడిని తయారు చేసింది. వచ్చిన అధికారికి భోజనం వడ్డిస్తుంది. బహు రుచికరమైన ఆమె వంటకానికి ఆతిథ్యానికి సదరు తహసీల్దారు భరితుడయ్యాడు. ఆమె జీవితంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. అంతటి విశిష్ట దానశీల గుణాలు కలిగిన మాతృమూర్తి అన్నార్తుల ఆకలి తీర్చి అపర అన్నపూర్ణగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిందనమాట. ఓకేనా. సో ఎవరు ఆమె అంటే డొక్కా సీతమ్మ. సో ఈమె గురించి ఏంటి అంటే ఈమె తూర్పుగోదావరి జిల్లా మండపేటలో భవానీ శంకరం నరసమ్మ దంపతులకు 1841వ సంవత్సరంలో జన్మించారు. లంకల గన్నవరానికి చెందిన ధనవంతుడు వేద పండితుడు అయిన డొక్కా జోగయ్యతో వివాహం జరిగింది. ఓకేనా. సో ఈమె తూర్పుగోదావరి. సో ఈమె వివాహం మాత్రం లంకల గన్నవరానికి చెందిన ధనవంతుడు వేద పండితుడు ఎవరు? డొక్కా జోగయ్య. సో ఈ పుణ్య దంపతుల ఇంట పాడి పంటలకు కొరత ఉండేది కాదు. అతిథులను దేవుళ్ళుగా భావించేవారు. బాటసారులకు ప్రతి నిత్యం విసుగు విరామం లేకుండా ప్రేమాభిమానాలతో అన్నం వడ్డించేవారు. ఆ ఇల్లు నిత్యం అతిథి సత్కారాలతో అన్న సంతర్పణతో కన్నుల పండుగగా కలకలలాడేది. సీతమ్మకు అన్నదానం చేయడం పుట్టుకతోనే వచ్చిన లక్షణం. అన్ని దానముల కంటే అన్నదానం మిన్న అని నమ్మిన కుటుంబం వారిది. సో ఇలా ఎవరు వచ్చినా కూడా లేదని చెప్పడం వాళ్ళకి తెలియదు అనమాట. అంటే ఎంత కష్టం ఉన్నా, అంటే ఏ టైంలో వెళ్ళినా సో వాళ్ళ ఆకలి తీరేదనమాట. ఎవరు వెళ్ళినా వాళ్ళ ఆకలి తీరేది. సో సీతమ్మ గారి ఇల్లు తిరుపతిలోని నిత్యాన్నదానం వలె అతిథి మర్యాదలతో విలసిల్లేది. సమయానికి వంట చెరుగు లేకపోతే సీతమ్మ తన చీరలనే వంట చెరుగుగా మార్చి వంట వార్పు చేసిన సందర్భాలు కూడా అనేకం. చూడండి, ఆమె ఏంటంట గోదావరి వరదల సమయంలో లంక గ్రామాల్లో ఆకలి కేకలు వినిపిస్తే భర్తతో కలిసి వెళ్ళిందనమాట. వారికి ఆహారాన్ని అందించి వారి ఆకలి దప్పులు తీర్చింది. అలాగే కోనసీమలోని ప్రజలు నేటికి వీరి గురించి గొప్పగా చెప్పుకుంటారనమాట. సో సమయానికి కట్టెలు లేకపోయినా ఆమె చీరలను వంట చెరుగుగా మార్చి వంట వార్పు చేసి వచ్చిన వాళ్లకు వడ్డించేదనమాట. ఓకేనా. వార్ధక్యం సమీపించిన సీతమ్మ గారి ఓర్పు సహనం అసహనాన్ని చెంత చేరనీయలేదు. దాసీల సహకారం తీసుకోమని భర్త చెప్పినా స్వయంగా సేవ చేయడంలో ఉన్న తృప్తిని మధురానుభూతిని గురించి మృదుమధురంగా విన్నవించేది. రాజకురుపు అంటే క్యాన్సర్తో బాధపడుతున్నా అన్నదానం చేయడం మానలేదు. సో తనకి క్యాన్సర్ వచ్చినా కూడా ఆమె మాత్రం తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళిందనమాట. ఓకేనా. సో సీతమ్మ అమూల్య సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం 1903 సంవత్సరంలో ప్రశంసా పత్రం ఇచ్చి సత్కరించింది. సో నిత్యాన్నదానం చేస్తుంది కదా, సో ఆమెకు ప్రశంసా పత్రం అనమాట. సో డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర గురించి పలు భాషల్లో అనేక గ్రంథాలు కూడా వెలువడ్డాయి. నిత్యాన్నధాత్రిగా ఖండాంతర ఖ్యాతిని గడించిన సీతమ్మ 1909 సంవత్సరంలో కన్నుమూసింది. సో ఈమె పాత గన్నవరం దగ్గర వైనతేయ నది పై నిర్మించిన నూతన ఆనకట్టకు డొక్కా సీతమ్మ వారధి అని నామకరణం చేశారు. ఎక్కడంట? పాత గన్నవరం దగ్గర వైనతేయ నదిపై. ఓకేనా. ఏమని పేరు పెట్టారు? ఆనకట్టకు డొక్కా సీతమ్మ వారధి. సో ఈ వారధికి వారి పేరు పెట్టడం ఆమెను తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుంచుకున్నారనేందుకు చిహ్నంగా భావించవచ్చు. ఓకేనా. సో ఆమె సేవలు మనకు స్ఫూర్తిదాయకం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఆంధ్ర తిలక్ గాడిచర్ల. ఓకేనా. ఆంధ్ర తిలక్ గాడిచర్ల. ఇతని కాలం వచ్చేసి 1883 నుండి 1960. సో అది వెల్లూరు సెంట్రల్ జైలు. బందిపోటు దొంగలను హంతకులను ఉంచే గది. అలాంటి గదిలో కట్టుకోవడానికి 2 గోచీలు, మూర పొడవున్న 2 తువాళ్లు ఇచ్చారు. పడుకోవడానికి చిన్న ఈత చాప, తినడానికి మట్టి చట్టి, తాగడానికి మట్టి ముంత, మలమూత్ర విసర్జనకు మరో మట్టి చట్టి ఇచ్చారు. గాలికి లావాటి కడియాలు వేశారు. మెడకు మరో కడియం వేసి కొయ్య ముక్కను వీటిలో దూర్చారు. తలబోడి చేయించారు. తినడానికి పెట్టే రాగి సంగటి ముద్దలో రాళ్ళు, పుల్లలు, పురుగులు తేలుతుండేవి. ఇలాంటి కఠిన కారాగార జీవితాన్ని భరతమాత ముద్దుబిడ్డ 3 సంవత్సరాల పాటు అనుభవించారు. కేవలం బ్రిటిష్ వారి దమనకాండను
నిరసిస్తూ విపరీత బుద్ధి అనే పేరుతో రాసిన సంపాదక. సో ఇతను రాసిన ఈ గాడిచర్ల గారు రాసిన విపరీత బుద్ధి అనే పేరుతో రాసిన సంపాదకీయ వ్యాసం వలన ఇతనిని జైలు పాలు చేసిందనమాట. ఆ వ్యాసం అంటే తెల్ల వాళ్లకు యాంటీగా అంటే వ్యతిరేకంగా రాజద్రోహం నేరం కింద ఈ కఠిన శిక్షను విధించారనమాట. దానిని ఆనందంగా దేశం కోసం అనుభవించారు. వారే ఆంధ్ర తిలక్. అంటే మన బాలగంగాధర్ తిలక్ ఎలా దేశంలో ప్రసిద్ధో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్ర తిలక్ ఎవరు? గాడిచర్ల హరిసర్వోత్తమరావు. అవి రాజమండ్రి టీచర్ ట్రైనింగ్ కాలేజీలో చదివే రోజులు. సో అతను టీచర్ ట్రైనింగ్ చేశారనమాట రాజమండ్రిలో. స్వాతంత్ర సమర యోధుడు బిపిన్ చంద్రపాల్ ఇచ్చిన ఉపన్యాసానికి అక్కడి విద్యార్థులు ఎంతో ప్రభావితులయ్యారు. మరుసటి రోజు వందే మాతరం బ్యాడ్జీలతో తరగతి గదికి వెళ్లారు. ప్రిన్సిపల్ మార్క్ హంటర్ వాటిని తొలగించమని చెప్పాడు. సో అప్పటికి ఇంకా బ్రిటిష్ వారి పాలననే ఉంది. సో ఈ బిపిన్ చంద్రపాల్ చెప్పిన ఉపన్యాసానికి విద్యార్థులందరూ ప్రభావితం అయిపోయి వందే మాతరం అనే బ్యాడ్జ్లతో వస్తే ఈ ప్రిన్సిపల్ ఏం చేస్తాడంట, మార్క్ హంటర్ వాటిని తొలగించమని చెప్తాడు. దానికి విద్యార్థి నాయకుడిగా ఉన్న గాడిచర్ల అంగీకరించాడు. దానికి వెంటనే అతన్ని కళాశాల నుండి డిస్మిస్ చేస్తారనమాట. సో అంతేకాదు 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా అర్హుడిగా ప్రకటించారు. ఓకేనా, 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడు అనమాట. ఓకేనా, అంటే ఏ ఎగ్జామ్ రాసినా ఏ ప్రభుత్వ ఉద్యోగానికి ట్రై చేసినా కూడా అతనికి ఉద్యోగం రాదనమాట. ఓకేనా, అయినా దేశ సేవలో వెనుకడుగు వేయని అకుంఠిత దేశభక్తుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఎన్ని చేసినా కూడా అతనికి దేశభక్తి ఎక్కువగా ఉండడంతో ఇవన్నీ ఏవి ఆపలేవన్నమాట. జీవితంలో కడు బీదరికాన్ని అనుభవించాడు. ఏనాడు పదవుల కోసం ప్రాకులాడలేదు. హిందూ పత్రికకు సమీక్ష వ్యాసాలు రాసేవారు. వచ్చిన పైకంతో జీవితాన్ని గడిపేవారు. ఓకేనా, సో ఇతను కడు బీదరికాన్ని అనుభవించాడంట. ఏనాడు కూడా పదవుల కోసం పాకలాడలేదు. హిందూ పత్రికకు సమీక్ష వ్యాసాలు రాసేవాడంట. ఓకేనా, సో ఆ వచ్చిన డబ్బుతో జీవితాన్ని గడిపేవారు. ఎవరి దగ్గర చేయి చాచేవారు అంతటి అభిమాన ధనుడు సర్వోత్తమరావు. స్వరాజ్య పత్రికలో వీరు రాసిన వ్యాసాలు బ్రిటిష్ వారిని అసహనానికి గురి చేశాయి. వారు చేసిన అన్యాయాలను మోసాలను గురించి ధైర్యంగా రాసేవారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జాతీయ నాయకులైన గాంధీ గారిని కూడా విమర్శించడానికి వెనుకాడలేదు. అప్పుడు గాంధీ గారు స్వయంగా ద బ్రేవ్ హరిసర్వోత్తమరావు అని మెచ్చుకున్నారనమాట. గాంధీ గారు ఇన్ని చేస్తే సో అతనిని ద బ్రేవ్ హరిసర్వోత్తమరావు అని మెచ్చుకున్నారు. 25 వయసులో భారతదేశంలో వయోజన విద్యా సమస్య గాడిచర్ల వారిని ఆలోచింపజేసింది. ఓకేనా, అతను 25 years ఉన్నప్పుడే అతనికి భారతదేశంలో వయోజన విద్యా సమస్య అనేది ఆలోచింపజేసింది అనమాట. వయోజనులు అక్షరాస్యులైతే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సరైన పునాదుల మీద నిలబడగలదని విశ్వసించారు. సో ఈ కళను సాకారం చేయడం కోసం అవిశ్రాంతంగా శ్రమించారు. గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టారు. పగటిపూట గ్రంథాలయాలను దర్శించేవారు. రాత్రిపూట వయోజన విద్యా కేంద్రాల పనితీరును సమీక్షించేవారు. ఆంధ్రపత్రిక తొలి సంపాదకులు శ్రీ గాడిచర్ల. ఓకేనా, పత్రికకు తొలి సంపాదకులు ఎవరు అంటే శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు. మహిళల సమస్యల పరిష్కారం కోసం సౌందర్యవల్లి అనే పత్రికను నడిపారు. ఓకేనా, మహిళల పరిష్కారం కోసం ఇతను రాసిన పత్రిక ఏంటి అంటే సౌందర్యవల్లి. ఓకేనా, అలాగే ఆంధ్ర వార్త, వయోజన విద్యా సమీక్ష, కౌముది, మాతృసేవ తదితర పత్రికలకు సంపాదకత్వం వహించారు. అబ్రహం లింకన్, ద నెగ్లెక్టెడ్ ఎంపరర్ పోయెట్ తదితర రచనలు శ్రీ గాడిచర్ల సారస్వత కృషికి నిదర్శనాలు. ఆముక్త మాల్యదను రచించింది శ్రీకృష్ణదేవరాయలేనని ఆయన నిరూపించారు. సో చూడండి, ఇతను ఇంకా ఏం చేశాడంటే ఆంధ్ర వార్త, వయోజన విద్యా సమీక్ష, కౌముది, మాతృసేవ తదితర పత్రికలకు సంపాదకత్వం వహించాడు. ఓకేనా, సో అబ్రహం లింకన్ రచించిన ద నెగ్లెక్టెడ్ ఎంపరర్ పోయెట్ ఓకేనా అనే రచన శ్రీ గాడిచర్ల సారస్వత కృషికి నిదర్శనాలు అనమాట. ద నెగ్లెక్టెడ్ ఎంపరర్ పోయెట్. ఓకేనా, అబ్రహం లింకన్, ద నెగ్లెక్టెడ్ ఎంపరర్ పోయెట్. సో ఈ రచనలు కూడా శ్రీ గాడిచర్ల సారస్వత కృషికి నిదర్శనాలు అనమాట. సో ఆముక్త మాల్యదను రచించింది శ్రీకృష్ణదేవరాయలేనని ఆయన నిరూపించారనమాట. ఓకేనా, సో 1955లో హైదరాబాద్లో తెలుగు భాషా సమితిని ప్రారంభించారు. ఓకేనా, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్
కౌన్సిల్కు పోటీ చేసి అధిక మెజార్టీతో గెలుపొందారు. కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్ర ప్రాంతాన్ని వన్యమృగ సంరక్షణ ప్రాంతంగా ప్రకటించేందుకు శ్రీ గాడిచర్ల కృషి చేశారు. 1939లో ప్రొద్దుటూరులో జరిగిన రాయలసీమ మహాసభలకు, ఆంధ్ర రాష్ట్రీయ సహకార మహాసభలకు, ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ పనిముట్లు ఉత్పత్తిదారుల సంఘం, అఖిల భారత వయోజన విద్యా మహాసభలకు శ్రీ గాడిచర్ల అధ్యక్షులుగా ఎనలేని సేవలను అందించారన్నమాట. ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు అవిరళ కృషి చేశారు. హరిసర్వోత్తమరావు గారు 1883లో కర్నూలు జిల్లా పాములపాడులో జన్మించారనమాట. సో ఇతను కర్నూలు జిల్లాలో పుట్టాడనమాట. 1960లో మద్రాసులో కన్నుమూశారు. భారతమాత ముద్దుబిడ్డగా ఈ దేశానికి చేసిన సేవకు చిహ్నంగా విజయవాడలో సర్వోత్తమ భవనం నిర్మించారనమాట. నేటి తరం వీరి జీవితం నుండి త్యాగం, సేవ, దీక్ష, దేశభక్తి, స్వాభిమానం వంటి సుగుణాలను అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అదనమాట మన గాడిచర్ల హరిసర్వోత్తమరావు. అతనికి ఆంధ్ర తిలక్ అని బిరుదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ కలియుగ భీముడు కోడి రామమూర్తి నాయుడు. సో ఇతని కాలం వచ్చేసి 1885 నుండి 1942. ఓకేనా. అది బ్రిటిష్ వారు అహంకారానికి, దౌర్జన్యానికి నిదర్శనంగా నిలిచినారు. సో ఇతను ఒక గ్రేట్ ఏమంటారు, బలిష్ఠుడు ఏమంటారండి, బల ప్రదర్శనలు, బలానికి లాగడము, తన పళ్ళతో లాగడము, సో ఇలాంటివన్నీ చేసేవాడు. ఓకేనా. శరీర దృఢత్వము, మహాకాయాన్ని చూసుకొని తెల్లవారు గర్వపడేవారు అనమాట. ఎవరిని చూసుకొని? యూజిన్ ఫాండో అనే శ్వేత జాతీయుడిని. సో అలాంటి పాండోను ఒక సామాన్య భారతీయుడు కుస్తీ పోటీకి ఆహ్వానిస్తాడు. సో అతని వైపు ఎగాదిగా పాండో చూశాడు. వంపు తిరిగిన ఇనుప కండలు, తర్వాత ఉక్కు నరాలు, బిగుతైన శరీరము, శౌర్యానికి నిలువెత్తు రూపము, నదురు బెదురు లేని మాట, చురుకైన చూపులు, సింహం వంటి నడక తెల్లజాతి మల్లయోధుని భయకంపితుణ్ణి చేశాయన్నమాట. వెంటనే కుస్తీ నా వృత్తి కాదని చెప్పి తల వంచుకొని పక్కకు తప్పుకున్నాడు. సో అంతటి యూజిన్ ఫాండో కూడా, అంటే బ్రిటిష్ వాళ్ళు గర్వపడే అతను, ఇతని కండలు, నరాలు, శరీరము, రూపము, నదురు బెదురు చూసి నా వృత్తే కాదిది అని తప్పించుకున్నాడు అనమాట. అలా తెల్లవారి అహంకారానికి అంకుశమైన జగదేక మల్లుడు కోడి రామమూర్తి నాయుడు అనమాట. మన తెలుగువాడు. అది స్పెయిన్ దేశపు సుప్రసిద్ధ క్రీడా ప్రాంగణం. ప్రేక్షకులు అరుపులతో మారుమోగుతుంది. ఆ దేశపు ప్రధాన క్రీడ బుల్ ఫైట్ అనమాట. బలిసిన ఎడ్లను ఉసిగొల్పుతారు. ఎవరైతే లొంగ తీసుకుంటారో వారు ఆ ఆటలో విజేతలుగా నిలుస్తారు. అప్పటికే 2 వీరులను అవి మట్టి కరిపించాయి. వాటి కొమ్ములు మొన్న తేరి ఉన్నాయి. పర్వతమంత ఆకారం వాటి సొంతం. కనుగుడ్లు ఎర్రగా ఉన్నాయి. మెడలో ఎర్రటి పూలమాల కనిపిస్తుంది. మరొక యోధుని యుద్ధానికి ఆహ్వానిస్తున్నట్లు రక్కెలు వేస్తున్నాయి. వారి అంచనాలు తలకిందులు అయ్యే క్షణం వచ్చిందని వాటికి తెలియదు. అతివేగంతో వస్తున్న ఆ ఎద్దు 2 కొమ్ముల్ని అతివేగంతో ఒడిసి పట్టుకున్నాడు. ఒక్క క్షణం పాటు క్రీడా మైదానంలో నిశ్శబ్దం అలుముకుంది. ఏం జరగబోతోందో ఎవరికీ అర్థం కాలేదు. ఎద్దును పైకెత్తాడు, గిరగిరా తిప్పాడు, దూరంగా విసిరాడు. సింహనాదం చేశాడు. కొన్ని నిమిషాల పాటు చప్పట్లు మారుమోగుతూనే ఉన్నాయి. ఈ కరతాళధ్వనులు అభినందనలకు భారతమాతకు అంకితం చేశాడు. అతడు బలంలో, వేగంలో ఆంజనేయుని వంటి వాడు. ఆయనే భరతమాత ముద్దుబిడ్డ కోడి రామమూర్తి నాయుడు. ఓకేనా. వైస్రాయ్ లార్డ్ మింటో కోడి రామమూర్తి బలాన్ని గురించి విని ఉన్నాడు. స్వయంగా తాను పరీక్షించదలచాడు. సో అప్పట్లో వైస్రాయ్ ఎవరు? లార్డ్ మింటో. ఆ కాలంలో కోడి రామమూర్తి బలాన్ని గురించి విని తానే స్వయంగా పరీక్షించాలి అని అనుకుంటాడు. అతని కాలికి ఇనుప గొలుసులు కట్టాడు. మరోవైపు ఆ గొలుసులను తన కారుకు తగిలించాడు. స్వయంగా కారును వేగంగా నడపడం కోసం గేర్లు మార్చాడు. ఒక్క అంగుళం కూడా కారు కదలలేదు. వైస్రాయ్ ఆశ్చర్యపోయాడు. ఇంతటి బలానికి కారణాన్ని అడిగాడు. మీరు తినే మాంసాహారం గురించి చెప్పమన్నాడు. అప్పుడు రామమూర్తి నాయుడు గారు, నా పేరులోనే కోడి ఉంది, కానీ నేను పూర్తి శాకాహారిని అని అంటాడనమాట. ఓకేనా. కోడి రామమూర్తి నాయుడు యోగ విద్యలో ప్రాణాయామాన్ని అభ్యసించాడనమాట. వీరు ఊపిరి బిగబట్టి ఒంటి నిండా ఇనుప గొలుసులు కట్టించుకునేవారు. ఒక్కసారి ఊపిరి వదిలేసరికి గొలుసులు ముక్కలుగా తెగిపోయేవి. ఛాతి మీద ఏనుగును ఎక్కించుకునేవారు. రొమ్ము పైభాగంలో పెద్ద బండరాలను ఉంచుకొని సుతితో పగలగొట్టేవాడు. ఇవి వారి పరాక్రమానికి ఉదాహరణలు. నాయుడు గారికి బహుమతి రూపంగా వచ్చే జమా ఖర్చులు అతని అంతరంగిక కార్యదర్శి రాసేవాడు. అతను చెప్పిన ప్రకారం మరో కంటికి తెలియకుండా కోడి రామమూర్తి దాన ధర్మాలకు ₹1,00,00,000 పైగా ఆ రోజుల్లోనే వెచ్చించారు. ఇది వారి దానగుణానికి ఉదాహరణ.
చివరి దశలో వీరి కాలికి రాచపుండు ఏర్పడింది. కాలు తీసివేసే శస్త్రచికిత్స జరుగుతోంది. నొప్పి లేకుండా ఉండడానికి మత్తు ఇవ్వడానికి వైద్యులు ప్రయత్నించారు. దానికి వారు అంగీకరించలేదు. ప్రాణాయామం చేసి నొప్పిని భరించారు. చికిత్స చేయించుకున్నారు. ఇలా భారతీయ విలువలతో జీవితాన్ని గడిపిన కోడి రామమూర్తి 1885లో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు. ఓకేనా, ఇక్కడ శ్రీకాకుళం. 1942లో భరతమాత ఒడిలోకి చేరారు. యోధులకు మరణం ఉండదు, వారి కీర్తి వారిని జీవింపజేస్తుందనేది వాస్తవం అన్నమాట. వీరిని ఆదర్శంగా తీసుకొని శరీర బలాన్ని, మానసిక బలాన్ని నేడు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. తద్వారా దేశానికి మన శక్తియుక్తులను వినియోగించగలం. దేశ సేవలో భాగస్థులం కాగలం. కోడి రామమూర్తి నాయుడుని గురించి వర విక్రయం నాటకకర్త కాళ్ళకూరి నారాయణరావు ఇలా అన్నారు: సాధు పదవర్తి, సన్మిత్ర చక్రవర్తి, రమ్యతర కీర్తి శ్రీ కోడి రామమూర్తి. ఓకేనా, సో ఎవరు రాశారు ఇది? కాళ్ళకూరి నాటకకర్త అనమాట. ఈయన వర విక్రయం నాటకకర్త కాళ్ళకూరి నారాయణరావు అనమాట. ఓకేనా, సో ఇతని పరాక్రమం, వీరత్వం అంటే ఏంటి, శరీర దృఢత్వం గురించి. ఓకేనా, నెక్స్ట్ బహుముఖ ప్రజ్ఞాశాలి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా. ఇతని కాలం వచ్చేసి 1885 to 1945. భారతదేశ చరిత్రలో 1885 to 1947 మధ్య కాలం చాలా కీలకమైంది కదా. అది పరాయి పాలనలో మూఢనమ్మకాలతో అంటరానితనం మొదలైన సమస్యలతో సతమతమవుతున్న కాలం. ఆ కాలంలో అజ్ఞానం, అంధకారాన్ని పారదొలడానికి అనేక మంది కృషి చేశారు. అటువంటి వారిలో చెప్పుకోదగ్గ స్వాతంత్ర సమర యోధుడు, సాహితీవేత్త డాక్టర్ ఉమర్ అలీ షా ఒకరు. ఇరాక్ దేశ రాజధాని బాగ్దాద్ నుండి క్రీస్తు శకం 1472లో ఒక మహమ్మదీయ కుటుంబం ఢిల్లీకి వచ్చారు. సో ఇరాక్ నుంచి వచ్చారనమాట. ఆ మహమ్మదీయులు సూఫీ మతానికి చెందినవారు. ఏకేశ్వరోపాసన, మతములన్నీ ఒక్కటే, స్వీయ సాధన లేకుంటే మోక్షం రాదు మొదలైన సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించేవారు. మొఘల్ రాజు దారా సుఖో మరణానంతరం ఢిల్లీ నుండి పిఠాపురం చేరి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఓకేనా, కుటుంబంలో 1885 ఫిబ్రవరి 28న మౌల్వీ మొహియుద్దీన్ బాద్షా, చాంద్ బీబీ దంపతులకు డాక్టర్ ఉమర్ అలీ షా జన్మించారు. ఓకేనా, సాహితీవేత్తగా ఉర్దూ మాతృభాషగా అయినప్పటికీ తెలుగు భాష మీద సాధికారత సాధించి సంస్కృతం, అరబ్బీ, పారశీకం, ఆంగ్ల భాషలపై పట్టు సాధించారనమాట. ఈయన తెలుగు భాషపై మమకారంతో 16వ ఏటనే విద్యావిలాసం అనే శతకం రాసిన ప్రతిభావంతుడు. సో ఇతను రాసిన శతకం ఏంటి? 16వ ఏటనే విద్యావిలాసం. ఓకేనా, 18వ ఏట మణిమాల నాటకం రాసిన ఘనుడు. అనసూయ, కళ, విషాద సౌందర్యం, దానవ వధ, చంద్రగుప్త, మహాభారత కౌరవరంగం, విచిత్ర బిల్హనీయం అనే నాటికలు, తారామతి, శాంత, పద్మావతి మొదలైన నవలలు రాశారు. జుల్ గుర్బా అనే యునానీ వైద్య గ్రంథాన్ని రచించారు. ఈయన రచించిన యునానీ గ్రంథం ఏంటి, వైద్య గ్రంథం ఏంటి అంటే జుల్ గుర్బా. స్త్రీ సమస్యలను, సామాజిక సమస్యలను ప్రస్తావించి పరిష్కారం చూపారు. దాదాపు 50 పైగా పుస్తకాలు రచించి తెలుగువారికి అందించిన కారణ జన్ముడు. స్వాతంత్ర సమర యోధులుగా, సంఘ సంస్కర్తగా, సో అది సాహితీవేత్తగా, ఇక్కడ స్వాతంత్ర సమర యోధులుగా. ఓకేనా, గాంధీ గారు ఇచ్చిన విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణల పిలుపును అందుకున్నారు ఉమర్ అలీ షా. స్వరాజ్య సాధనకు త్యాగం అవసరమని, ధర్మ సంస్థాపనకు స్వరాజ్యం అవసరమని భావించేవారు. జాతీయ నాయకులైన చిత్తరంజన్ దాస్, బిపిన్ చంద్రపాల్తో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. విజయవాడలో ఆంధ్ర అంటుదోష నివారణ మహాసభ జరిపి ముఖ్య వక్తగా అంటరానితనంపై పోరాటానికి పిలుపునిచ్చారు. కొన్ని వేల మందితో విశాఖపట్నం, ఏలూరులో బహిరంగ సభలు జరిపి ప్రజలలో చైతన్యం నింపిన స్ఫూర్తి ప్రదాత అనమాట. ఓకేనా, నెక్స్ట్ పీఠాధిపతిగా ప్రజాప్రతినిధి. పిఠాపురంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాపీఠానికి 6వ పీఠాధిపతిగా పదవి చేపట్టారు. ఓకేనా, విశ్వ విజ్ఞాన విద్యాపీఠానికి అన్నార్థులకు, అభాగ్యులకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేశారనమాట. అనేక విద్యా సంస్థలకు విరివిగా విరాళాలు అందించారు. ఉత్తర మద్రాస్ రిజర్వ్డ్ స్థానం నుండి అఖిల భారత శాసన సభ్యులుగా 1934-45 వరకు దాదాపు 10 సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించారనమాట. 1924లో అఖిల భారత ఖిలాఫత్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ముస్లిం లీగ్
మద్రాస్ కార్యదర్శిగా సేవలు అందించారనమాట. ఓకేనా. తర్వాత బిరుదులు వచ్చేసి ఈయనవి వీరి సేవలకు గుర్తింపుగా 1924లో ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ వారు పండిట్ అనే బిరుదును, అలీగఢ్ విశ్వవిద్యాలయం వారు మౌల్వి అనే బిరుదును, 1936లో అమెరికా దేశం డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనే గౌరవ డాక్టరేట్ను ఇచ్చి సత్కరించారనమాట. ఓకేనా. ఆంధ్రులందరూ గర్వించదగ్గ బహుముఖ ప్రజ్ఞాశాలి సాహితీ మూర్తి అయిన వీరు నిర్విరామ ప్రజాసేవలో ఉండగానే 1945 జనవరి 23వ తేదీన పరమపదించారు. వారి రచనలు, సూక్తులు, చేసిన సేవలు ఎల్లకాలం ప్రజల మదిలో మెదులుతూనే ఉంటాయి. సమాజానికి సామాన్యుడే కేంద్రం. విద్య అంటే తనను తాను తెలుసుకోవడం. వాక్కే శస్త్రము, కలమే అస్త్రము అని చెప్పింది ఎవరు అంటే ఉమర్ అలీ షా, డాక్టర్ ఉమర్ అలీ షా. ఓకేనా. నెక్స్ట్ అభినవ గాన గంధర్వుడు బాలు. ఎవరు ఈయన? మన ఎస్పి బాలు. ఓకేనా. 1946 నుండి 2020 వరకు. ఓకేనా. విజయవాడలో ఇళయరాజా ఆధ్వర్యంలో సంగీత కచేరీ జరుగుతుంది. ఆ కచేరీలో పాడడానికి వచ్చిన ఒక యువకుడు ఆలస్యంగా ద్వారం దగ్గరకు వచ్చాడు. లోపలికి వెళ్ళనీయలేదన్నమాట అతన్ని. ఓకేనా. కాపలాదారుడు. కూర్చోడానికి స్థలం లేదు, తలుపులు మూసి తాళం కూడా వేసేశారనమాట. తిరిగి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. ఎలాగోలా ఆ యువకుడు వేదిక వద్దకు చేరుకొని తన పాటలతో ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధులను చేశాడు. కాపలాదారుడు తన తప్పు తెలుసుకుని ఆ యువకుడి దగ్గరకు వెళ్ళాడు. తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఆ యువకుడు వినయంగా చిరునవ్వులు చిందిస్తూ పర్వాలేదనని అతనిని అభినందించాడు. అతనే గాన గంధర్వుడు, పాటల మాంత్రికుడు, శ్రీపతి పండితారాధ్యుల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఓకేనా. సో ఇతను వచ్చేసి బాలు, మన ఎస్పి బాలు నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో 1946 జూన్ 4వ తేదీన జన్మించారనమాట. తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. సాంబమూర్తి హరికథ గేయకులు. సో ఇతని తండ్రి ఏంటి అంటే హరికథ గేయకులు అనమాట, గేయ గాయకులు కావడంతో బాలు తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నారు. బాలు జీవితంలో జరిగిన మరొక సంఘటన ఏంటి అంటే గూడూరులో కాళిదాస్ కళానికేతన్ సంస్థ ప్రతి సంవత్సరం లలిత జానపద వాద్య సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేది. బాలు ప్రతి ఏడు ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతిసారి అతనికే బహుమతి వచ్చేది. 1964లో జరిగిన ఒక కార్యక్రమానికి ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి, మనకందరికీ తెలుసు కదా, ఎస్ జానకి ముఖ్య అతిథిగా వచ్చారు. పోటీలలో గెలుపొందిన గాయకుల పాటలు శ్రద్ధగా విన్నారు. అద్భుతంగా పాడిన బాలుకు ద్వితీయ బహుమతి ప్రకటించడంపై ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వేదిక మీద నుంచి మైకు తీసుకున్నారు. ప్రథమ బహుమతి గెలుచుకున్న గాయకుడిని కించపరచడం కాదు, కానీ నా ఉద్దేశంలో ఆ బహుమతి బాలసుబ్రహ్మణ్యానికే రావాలి. వర్తమాన కళాకారులకు ఇలాంటి అన్యాయం జరిగితే వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది అంటూ ఆవేశంతో నిర్మోహమాటంగా తన అభిప్రాయం తెలియజేశారు. సో నెక్స్ట్ మనం మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం క్లాస్ని అయితే. ఓకేనా. లెంతీ అవుతుంది అండ్ దట్ టు ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా గ్రామర్ పార్ట్ ఉంది. అది కూడా ఒకేసారి నెక్స్ట్ క్లాస్లో మొత్తం కలిపి చెప్పేసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ ఇచ్చేసేయండి. అండ్ యూస్ఫుల్ వీడియో అనిపిస్తే షేర్ చేయండి. మీ కామెంట్ని ఖచ్చితంగా తెలపండి. ఓకేనా.